'బూకీ' అనే సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాను చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఒక చిన్న పాయింట్ పట్టుకొని 2 గంటల వరకు సాగదీశారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా స్టార్టింగ్ సీన్‌లోనే హీరోకి, హీరోయిన్‌కి బ్రేకప్ అవుద్ది. అలా బ్రేకప్ అయిన తర్వాత బ్రేకప్ నుంచి బయటపడడం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారు అనేదే సినిమా. ఇంక సినిమా స్టార్టింగ్‌లో అయితే బ్రేకప్ నుంచి బయటికి రావడం కోసం చేసే పనులు కొంచెం ఫన్నీగా బానే అనిపించినియి. కానీ తర్వాత తెలిసే విషయం ఏంటంటే, సినిమాలో బ్రేకప్ నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు తప్ప, ఇంక సినిమాలో ఏమి ఉండదనే విషయం తెలుస్తది. ఇంక దాన్నే మళ్ళీ మళ్ళీ చూడడం అయితే నాకు కొంచెం ఇరిటేటింగ్‌గానే అనిపించింది. ఇంక సినిమాలో ఉన్న హీరో, హీరోయిన్‌లు బ్రేకప్ అయిపోయింది. దాని నుంచి బయటపడాలి అని చెప్పి ట్రై చేస్తానే ఉంటారు. వాళ్ళ మధ్య ఎంత సిన్సియర్ లవ్ ఉందనే విషయం మనకు చెప్పరు. అలాగే వాళ్ళకి బ్రేకప్ అవ్వడానికి సరైన రీజన్ కూడా మనకు తెలీదు. ఇవన్నీ చెప్పకుండా బ్రేకప్ నుంచి బయటపడలేకపోతున్నామంటే, చూసేవాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారనుకున్నారు అనే విషయం నాకు అర్థం కాలేదు. వాళ్ళ లవ్ ఎంత సిన్సియర్ అనే విషయం చూసేవాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు బ్రేకప్‌కి కనెక్ట్ అవుతారేమో అనిపించింది. అలా కాకుండా వీళ్ళు బ్రేకప్ నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తానే ఉంటే, చూసే వాళ్ళకి మాత్రం ఏముందని అంతలా ఫీల్ అయిపోతున్నారనే ఫీలింగ్ అయితే వస్తది. ఇంక బ్రేకప్ కోసం ఇన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్‌లో సింపుల్‌గా మనం కలిసిపోదామని చెప్పి కలిసిపోయారు. అదేదో స్టార్టింగ్‌లోనే చేస్తే ఇంత టార్చర్ ఉండదు కదా! అనే ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమాలో హీరో, హీరోయిన్‌లు పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వస్తున్నాయి కానీ కొంచెం ఎక్కువైపోయిన ఫీలింగొచ్చింది. ఇంక సాంగ్స్‌నన్నిటిని కూడా విజయ్ ఆంటోనీ గారే పాడేసినట్టున్నారు. అవెందుకో కొంచెం వింతగా అనిపించినియి. ఇంక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. ఫైనల్‌గా బ్రేకప్ తర్వాత అమ్మాయిని మర్చిపోవడానికి ఏమని చేయొచ్చు అనేవన్నీ రాసుకొని దాన్నే సినిమాగా తీసేసినట్టుంది. అలా తీయాలనుకున్నప్పుడు షార్ట్ ఫిల్మ్‌లా తీసుంటే బావుండేదేమో అనిపించింది. కానీ సినిమాగా సాగదీయడం వల్ల నాకైతే బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.